అండ్ నమస్తే. ఈ వీడియోలో మనం సేవారంగం అంటే మనకు మొత్తం జిఎస్విఏలో సేవారంగం యొక్క వాటా అనేది ఎలా ఉంది, దాని ట్రెండ్స్ ఎలా ఉన్నాయో చూస్తాము. అదేవిధంగా మనకి ఈ సేవారంగం యొక్క ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ అనేటివి ఎట్లా ఉన్నాయో చూద్దాం మనము. మనకి ఈ సేవారంగం అంటే జిఎస్విఏలో సేవారంగం రంగం యొక్క వాటా గురించి చూద్దాం మనము. అయితే మనకి 2022-23 ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్స్ ప్రకారం మనకి ప్రస్తుత ధరల్లో జిఎస్విఏలో సేవల రంగం యొక్క వాటా ఎంత ఉందంటే మనకి 62.8% ఉంది. 62.8%. పరిశ్రమల రంగం యొక్క వాటా మనకి 19% ఉంది. అదేవిధంగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాల యొక్క వాటా మనకి 18.2% ఉందన్నమాట. అంటే 2022-23 ప్రొవిజనల్ అడ్వాన్స్ ఎస్టిమేషన్స్ ప్రకారం మనకి 3 రంగాల యొక్క వాటా అయితే ఇట్లా ఉంది. అంటే మనకు సేవల రంగం యొక్క వాటా అనేది 62.8, అంటే దగ్గర దగ్గర 63% వరకు ఉన్నదన్నమాట. సో అదే మనకి ఈ కింద టేబుల్‌లో ఇవ్వడం జరిగిందన్నమాట. సో వ్యవసాయం అనుబంధ రంగాలు అయితే వాల్యూ పరంగా అంటే రూపాయలు కోట్లలో చూస్తే మనకి 2,17,877 కోట్లు, అంటే అది 18% అన్నమాట. మనకంటే ఒకవేళ అడిగితే డబ్బున ఫిగర్ కూడా ఈ ఇయర్‌ది కాబట్టి ఆ ఫిగర్ కూడా డైరెక్ట్ అడగడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి కొంచెం అప్రాక్సిమేట్‌గా గుర్తుపెట్టుకోండి. 2.17 లేదంటే 18 క్రోర్స్ అన్నట్టు. ఇంకా పారిశ్రామిక రంగం వచ్చేసి 19%. వాల్యూ ఎంత మనకి అంటే 2,26,492 కోట్లు. అదేవిధంగా సేవా రంగం ఎంత అంటే మనకి 63%, అంటే 62.8%, అప్రాక్సిమేట్ 63% అనమాట. సో ఎంత అంటే ఇది 7,50,408 కోట్లు. మొత్తం జిఎస్విఏ కరెంట్ ప్రస్తుత ధరలు ఎంత అంటే మనకి 11,94,777 కోట్లు అన్నమాట. సో మొత్తం జిఎస్విఏ. సో కాబట్టి మనకు ఫిగర్ అడగచ్చు, లేదు అంటే పర్సంటేజ్‌లోనే ఎక్కువ శాతం అయితే అడగడానికి స్కోప్ ఉంటుంది. బట్ ఓవరాల్‌గా అంటే మనకి ఏదన్నా రఫ్‌గా అడిగితే ఫిగర్స్ కూడా అడగడానికి స్కోప్ ఉంటది కాబట్టి 2 గుర్తుపెట్టుకోవాలి ఇది మనము. ఇది ఓవరాల్‌గా అంటే మనకి అంటే జిఎస్విఏలో 3 సెక్టార్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అనేది మనము చూసినాం అనమాట. ఇంకా ఈ జిఎస్విఏలో మన సర్వీస్ సెక్టర్ యొక్క ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయో మనం చూద్దాం. ఇంకా ట్రెండ్స్ వస్తే జిఎస్విఏలో సేవా రంగం వాటా అనేది ఇక్కడ మనకి కరెంట్ ప్రైజెస్ అంటే ప్రస్తుత ధరల్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాన్స్టాంట్ ప్రైజెస్ అంటే స్థిర ధరలు ఇది 2011-12 ప్రైజెస్ లో కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పటి నుంచి 2014-15 నుంచి మనకి 2022-23 వరకు అయితే మనకి ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇవి ప్రొవిజనల్ అడ్వాన్స్ ఎస్టిమేషన్స్ అట్లా ఉన్నాయి. కాబట్టి మనకి ఫిగర్ అడుగుతా అంటే ఇప్పుడు ఆగస్టులో కనుక ఎగ్జామ్ జరిగింది అనుకో 2021-22 అని అడగచ్చు, లేదంటే 22-23 ఫిగర్స్ కూడా ఇవి 4 అడగడానికి స్కోప్ ఉంటుంది అనమాట. అంటే ఏదో ఒకటి కాబట్టి అన్ని అప్రాక్సిమేట్ 61.5 అట్లా ఉంది. కాబట్టి 60+ అని గుర్తుపెట్టుకుంటే మనకు సరిపోతుంది. సో కాబట్టి ఇక్కడ చూస్తే ట్రెండ్స్ చూస్తే చూడండి 2014-15 నుంచి ప్రస్తుత ధరల్లో మనకి 61.3, అట్లనే 62.2, 63.6, అంటే మనకు జిఎస్విఏలో సర్వీస్ సెక్టర్ యొక్క వాటా అనేది దగ్గర దగ్గర మనకి ఏంటంటే 60%కి పైగానే ఉంది. ఇంకా 2021-22కి వచ్చినట్లయితే మనకి 61.5 ఉంది. అదేవిధంగా 22-23 ఇది ప్రొవిజనల్ ఎస్టిమేట్స్, ఇది ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ అనమాట. 62.8 అంటే దగ్గర దగ్గర 63% వరకు మనకు ఉందన్నమాట. అదేవిధంగా మనకి స్థిర ధరలలో చూస్తే మనకి సర్వీస్ సెక్టర్ జిఎస్విఏలో వాటా మనం చూస్తే 61.7% అనేది మనకి 2014-15లో ఉంటే ఇంకా 62.1, 63.6 అట్లా వచ్చుకుంటే మనకి ఏంటంటే 21-22లో 61.5, అదేవిధంగా 22-23లో 62.9 ఉందన్నమాట. అంటే మనకి దగ్గర దగ్గర మనకి ఏంటంటే 60% కంటే ఎక్కువనే ఉందన్నమాట మనకి వాటా, సర్వీస్ రంగం యొక్క వాటా అనేది అట్లా ఉందన్నమాట. సో ఇంకా ఇందులో ఏ ఇయర్‌లో ఎక్కువ ఉంది, ఏ ఇయర్‌లో తక్కువ ఉంది అనేది కొంచెం అడగడానికి చాలా స్కోప్ అయితే లేదు. బట్ ఇట్లా గుర్తుపెట్టుకోండి మీరు. అంటే ఈ లాస్ట్ 2 ఇయర్ ఫిగర్స్ అయితే మనకి గుర్తుపెట్టుకోవాలి మనకి. అంటే దగ్గర దగ్గర మనం సేవా రంగం గురించి ఒకవేళ గ్రూప్ 1 మెయిన్స్‌లో కూడా రాయాల్సొస్తే 60% పైగా ఉందని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో కాబట్టి ఓవరాల్‌గా ఏంటంటే 60% కంటే ఎక్కువ ఉంది. సో కాబట్టి మనకి ఈ టేబుల్ నుంచి మనకు చూసుకుంటే 2014-15 నుంచి ఇప్పటి వరకు దగ్గర దగ్గర స్థిర ధరల్లో మరి అదేవిధంగా ప్రస్తుత ధరలో 60%కి మించే మనకు సర్వీస్ సెక్టార్ యొక్క వాటా అనేది ఉంది. ఇంకా మనకు ఇక్కడ కింద టేబుల్‌లో కూడా అదే ఇచ్చాను. 22-23 ఎస్టిమేషన్‌లో జిఎస్విఏలో సేవా రంగం వాటా ఎంత
62.8%. అదేవిధంగా 22-22లో మనకి స్థిర ధరల్లో 62.9%. 62.9%. ఇంకా మనకి టోటల్ అంటే 22-23లో టోటల్ జిఎస్డిపి ఎంత ఉందంటే ప్రస్తుత ధరలో మనకి 13,27,493 కోట్ల 95 కోట్లు అయితే ఉంది మనకి. ఇది టోటల్ జీడిపి, టోటల్ జిఎస్డిపి సారీ టోటల్ జిఎస్డిపి అనేది మనకి 13,27 లక్షల కోట్లు అయితే ఉంది. అదే మనకి జిఎస్విఏ అంటే జిఎస్విఏ గ్రాస్ స్టేట్ వాల్యూ యాడెడ్ ఎంత ఉందంటే మనకి 11.94 లేదంటే 95 లక్షల కోట్లుగా ఉందన్నమాట. 11,94,777 crores. సో మనకి ఏంటంటే 11.95 లక్షల కోట్లు అనొచ్చు, లేదంటే 13.27 లక్షల కోట్లు అని కూడా మనకు ఇవ్వడానికి స్కోప్ ఉంటుంది అనమాట ఎగ్జామ్ లో. సో ఇదేంటిది టోటల్ రాష్ట్రం అంటే మన తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపి, అదేవిధంగా జిఎస్విఏ అనేది. ఇంకా అదే మనకి ఈ టేబుల్లో మనము చూపించడం జరిగింది. 2022-23 ప్రొవిజనల్ అడ్వాన్స్డ్ ఎస్టిమేషన్ ప్రకారం మనకి జిఎస్డిపి చూస్తే మనకి 13.27 లక్షల కోట్లు. అదేవిధంగా జిఎస్వి వచ్చేసి 11.95 లక్షల కోట్లు. ఇంకా టోటల్ సర్వీస్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ మనకి ప్రస్తుత ధరలో ఎంత ఉందంటే 7.5 లక్షల కోట్లుగా ఉంది. ఇంకా మనకి కాన్స్టాంట్ ప్రైజెస్ లో చూస్తే మనకి జిఎస్డిపి అనేది మనకి 7.26 లక్షల కోట్లు ఉంటే మనకి జిఎస్విఏ అనేది 6.43 లక్షల కోట్లుగా ఉంది. అదేవిధంగా సర్వీస్ సెక్టర్ యొక్క వాటా ఎంత ఉందంటే 4.04 లక్షల కోట్లుగా మనకి వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ పరంగా మనం ఇంతకుముందు పర్సంటేజ్ చూసాం, ఇది వాల్యూ పరంగా చూసాం అనమాట. సో ఈ ఫిగర్స్ లో ఏదైనా అడగడానికి స్కోప్ ఉంటుంది అనమాట. ఇంకా మనకి అదేవిధంగా మనకి చూస్తే ఏంటంటే మనకి ట్రెండ్స్ ప్రకారం మనకంటే ఇక టోటల్ డేటా అయితే ఇవ్వలేదు. ట్రెండ్స్ ప్రకారం మనకు డైరెక్ట్ చూస్తే ఏంటంటే 2014-15లో మనకి ఈ స్థూల జోడింపు విలువలో అంటే మనకు జీవీఏ అంటాం కదా, గ్రాస్ వాల్యూ యాడెడ్ లో మనకి సర్వీస్ అంటే మనకి సర్వీస్ సెక్టార్ లో మనకు వచ్చేసి ఎంత అంటే ఇక్కడ 2,86,11 కోట్లు అనేది మనకి వాల్యూ ఉంటే 2022-23కి వచ్చేసరికి ప్రస్తుత ధరల్లో మనకి రూపాయలు 7.50 లక్షల కోట్లకు మనకి సర్వీస్ సెక్టార్ లో అయితే మనకి వాటా అనేది పెరిగిందనమాట. అంటే సేవల రంగంలో మనకి అంటే 2.86 లక్షల కోట్లు అనేది మనకు ఉంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ ఎంత ఉందంటే 7.5 లక్షల కోట్లకు పెరిగింది. అంటే మనకి దగ్గర దగ్గర 8 సంవత్సరాల వ్యవధిలో మనకి ఏంటంటే 162.37% అయితే పెరుగుదల అయితే మనకి కనిపించింది అనమాట. సో మనకి ఇంకా అదే ఇండియా పరంగా చూస్తే మనకి 120 అంటే సేవల రంగంలో గ్రోత్ ఎట్లుందంటే 121.49 ఉంటే మన తెలంగాణలో మాత్రం 162.378 సంవత్సరాల్లో గ్రోత్ రేట్ అయితే ఉందన్నమాట. అంటే 8 సంవత్సరాల్లో దగ్గర దగ్గర 162% అయితే పెరిగిందన్నమాట. సో ఇది ఒక వాల్యూ. నెక్స్ట్ వచ్చేసి మనకి 2014-15 నుంచి మనకి 21-22 మధ్య కాలంలో మనకి ఏంటంటే సేవల రంగం యొక్క జీవీఏ అనేది ప్రస్తుత ధర ప్రకారం ఏంటంటే ఈ నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఉంటాయి. ఈ నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్లలో అదేవిధంగా సౌత్ స్టేట్స్ లో మొత్తం దేని పరంగా చూసుకున్నా కానీ మనకు ఈ 7 సంవత్సరాల్లో మనకు చూస్తే రెండవ స్థానంలో మనకి సిఏజిఆర్ పెరుగుదలలో రెండవ స్థానంలో ఉందంటే కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ప్రకారం చూసుకుంటే మన తెలంగాణ అనేది 7 సంవత్సరాల వ్యవధిలో ఈ నాన్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అదేవిధంగా మనకు సౌత్ స్టేట్స్ రెండు పరంగా చూసుకున్నా కూడా మన తెలంగాణ అనేది రెండవ స్థానంలో ఉందన్నమాట. ఎంత వృద్ధి అంటే ఎంత సిఏజిఆర్ తో వృద్ధి చెందిందంటే మనకి ఈ 12.16% అంటే ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర 12.16% వృద్ధి రేటుని అయితే మనకి ఈ సేవల రంగం అనేది తెలంగాణలో మనకి వృద్ధి రేటు సాధించింది అన్నమాట. అంటే మనకి గ్రాస్ వాల్యూ యాడెడ్ అనేది అంతంత పెరిగింది అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఉపాధి పోకడులు అంటే సేవల రంగంలో ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ అనేటివి ఎట్లా ఉన్నాయో మనం చూడాలన్నమాట. సో ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఇంకా మనం ఓవరాల్ గా మనకి సేవల రంగం గురించి చూస్తే దాని గ్రోత్ రేట్ అనేది మనకి 60% ఎబోవ్ ఉంది. అదేవిధంగా మనకి ఫైనాన్షియల్ ఇయర్ 22-23లో కరెంట్ ప్రైస్ ప్రకారం స్థిర ధరల ప్రకారము వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ ప్రకారం ఎంత ఉంది, పర్సంటేజ్ ప్రకారం ఎంత వాటా ఉంది అనేది చూసినాము.
ఇంకా వచ్చేసి మనకి సేవల రంగంలో ఉపాధి పోకడలనమాట. అంటే ఎంప్లాయ్‌మెంట్ ట్రెండ్స్ అనమాట. ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయనేది మనం చూస్తాం. ఇక్కడ చూస్తే మనకి ఈ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అనేది ఒకటుంటదనమాట. సో, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2021 ప్రకారం మనకు సేవల రంగంలో ఎట్లుందంటే మొత్తం తెలంగాణ కార్మికులలో మూడింట ఒక వంతు అంటే 1/3 మంది మనకి ఎక్కడ ఉన్నారంటే సేవల రంగంలోనే పనిచేస్తున్నారంట. అంటే 33.21% మంది తెలంగాణలో మొత్తం కార్మికులలో తెలంగాణలో సేవల రంగంలో 33% మంది దాకా సేవల రంగంలో పనిచేస్తున్నారు. అదే ఇండియాలో అయితే ఎంతమంది పనిచేస్తున్నారంటే దగ్గర దగ్గర 30% వరకు పనిచేస్తున్నారు. అంటే మనకంటే ఒక 3% బిలోనే ఉందన్నమాట. ఇంకా సేవల రంగంలో వచ్చేసి మనకి ఈ 33.21%లో అర్బన్‌లో అర్బన్‌లో చూస్తే తెలంగాణలో అంటే మొత్తం ఈ సేవల రంగంలో వచ్చేసి ఉన్నవాళ్ళు అర్బన్ ఏరియాలో ఎంతమందున్నారంటే 63.22% ఉన్నారు. రూరల్ ప్రాంతాల్లో ఎంతమంది ఉన్నారంటే 18.28% ఉన్నారు. అంటే తెలంగాణలో అర్బన్ ఏరియాలోనే సేవల రంగంలో ఎక్కువ మంది పనిచేస్తున్నారనమాట. కంపేర్ టు రూరల్ ఏరియా. అదే ఇండియాలో చూసుకున్నట్లయితే మనకేందంటే 60.52% మాత్రమే అంటే తెలంగాణతో కంపేర్ చేసుకుంటే ఎక్కువ అర్బన్ ఏరియాలో. అదే రూరల్ ఏరియాలో వచ్చేసి స్లైట్‌గా ఎక్కువ ఉందన్నమాట. తెలంగాణతో కంపేర్ చేసుకుంటే ఇండియాలో ఆల్ ఇండియాలో మాత్రం కొంచెం సేవల రంగంలో రూరల్ ఏరియాలోనే ఎక్కువ పనిచేస్తున్నట్టుగా మనకి ఉందన్నమాట. సో, అర్బన్, రూరల్ చూసుకుంటే తెలంగాణలో 63% వరకు మనకి అర్బన్ ఏరియాలో పనిచేస్తున్నారు సేవల రంగంలో. రూరల్ ఏరియాలో వచ్చేసి 18.28%. ఇండియాతో కంపేర్ చేసుకుంటే స్లైట్ తక్కువగా రూరల్ ఏరియాలో ఉన్నారన్నమాట తెలంగాణలో. ఇంకా అదే ఇక్కడ గ్రాఫ్ ప్రకారం చూసుకుంటే మనకి 17, 18 ఇచ్చిళ్ళు. 18, 19, 19, 20, 20, 21 ఇచ్చిళ్ళనమాట. రూరల్ ఏరియాల్లో ఎంప్లాయ్‌మెంట్ ట్రెండ్స్ అనేది ఈ ఈ తెలంగాణలో ఎట్లుంది, ఇండియాలో ఎట్లా ఉందన్నట్టు ఉందన్నమాట. సో, రూరల్ ఏరియాలో చూస్తే మనకి చూడండి తెలంగాణలో 15.52 17, 18 ఇయర్‌లో మనకి ఇండియాలో అయితే 19.87 అట్లా చూసుకుంటే మనకి ఇండియాలోనే రూరల్ ఏరియాలో ఎప్పుడు గూడా మనకి రూరల్ ఏరియాలో సేవల రంగంలో కంపేర్ టు తెలంగాణ స్టేట్‌లో ఎక్కువ మందే పనిచేస్తున్నారు. అంటే ఎక్కువ శాతమే పనిచేస్తున్నారనమాట. అంటే మనకి తెలంగాణలో రూరల్ ఏరియాలో సేవల రంగంలో మనకి ఇండియాతో పోల్చుకుంటే 17, 18 నుంచి పోల్చుకుంటే దాదాపుగా మనకి తెలంగాణలోనే ఎక్కువ పర్సెంటేజ్ పీపుల్ ఉన్నారు సేవల రంగంలో ఉన్నారనమాట. ఇంకా అర్బన్ ఏరియాకొచ్చి చూసినట్లయితే మనకి ఎంప్లాయ్‌మెంట్ ట్రెండ్స్ ఎట్లున్నాయంటే మనకి ఈ 17, 18 నుంచి 2021 వరకి అర్బన్ ఏరియాలో తెలంగాణలో వచ్చేసి 17, 18లో 65.95% ఉంటే ఇక్కడ 63.25 ఉన్నారు. సో, కాబట్టి మనకి దీని నుంచి ఏం తెలుస్తది? మనకి ఆల్ ఇండియా లెవెల్‌లో చూసుకుంటే మనకి సేవల రంగంలో తెలంగాణ ప్రాంతంలో ఎప్పుడూ ఆల్ ఇండియా కంటే ఎక్కువ ఎంప్లాయ్‌మెంటే కల్పించిందన్నమాట. సో, కల్పించింది మనకి. అంటే అర్థం ఏందంటే మనకి ఈ అర్బన్ ఏరియాలో పనిచేసే వాళ్ళు తెలంగాణలోనే ఎక్కువ పర్సెంటేజ్ ఉన్నారనమాట కంపేర్ టు ఇండియా. సో, ఇవి 2 గుర్తుపెట్టుకున్నారు. సో, అర్బన్, రూరల్ ఎక్కడ ఎక్కువ అన్నది అడగడానికి స్కోప్ ఉంటది. ఈ 2021 ఇయర్ మాత్రం పర్సెంటేజ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణలో 2021 పీరియాడిక్ లేబర్ సర్వే ప్రకారం ఎంత పర్సెంటేజ్ అర్బన్ ఏరియాలో ఉన్నారు? సింపుల్‌గా క్వెషన్ అడుగుతారు మీకు. సో, ఎంత పర్సెంటేజ్ అడుగుతారిక. సో, కాబట్టి 63.22 అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అట్లే రూరల్ ఏరియా ఇండియా అంతా అడగకపోవచ్చు. బట్ కంపారిజన్ కూడా అడగడానికి స్కోప్ ఉంటది. కాబట్టి ఈ ఫిగర్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ మొత్తం సేవారంగ ఉపాధి ఎంత అనుకున్నాం మనం మొత్తం తెలంగాణలో 33% వరకు మనకి తెలంగాణలో ఉంటే ఇంకా దాంట్లో జెండర్ వైజ్ చూసుకుంటే మేల్ వర్కర్స్ అంటే పురుషులు, స్త్రీలు. ఈ పురుషులు, స్త్రీలు చూసుకుంటే మనకి పురుషులు, స్త్రీలలో ఎంప్లాయ్‌మెంట్ సేవా రంగంలో మొత్తం ఎట్లా ఉందంటే తెలంగాణలో పురుషులు వచ్చేసి మొత్తం దగ్గర దగ్గర 60% మంది వరకు మనకి 60.69% వరకు మేల్ వర్కర్స్ ఉన్నారు. ఏది 2021 ఇయర్‌లో. తెలంగాణలో వచ్చేసి మనకి ఫీమేల్ వర్కర్స్ ఎంత ఉన్నారంటే మనకి 39.31% ఉన్నారన్నమాట. ఇది సేవా రంగంలో. సో, సేవా రంగంలో మేల్ వర్కర్స్, ఫీమేల్ వర్కర్స్‌లో ఎవరు ఎక్కువ ఉన్నారంటే మేల్ ఎక్కువ ఉన్నారు, ఫీమేల్ తక్కువ ఉన్నారు. ఇండియాలో చూస్తే కూడా సేమ్ అట్లనే ఉంది. బట్ కంపేర్ టు ఆల్ ఇండియా చూసుకుంటే మనకి తెలంగాణలోనే మేల్ వర్కర్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అదే మనకి రూరల్ అంటే ఫీమేల్ వర్కర్‌గా చూస్తే ఇండియాలోనే ఫీమేల్ వర్కర్స్ అనేటోళ్ళు ఆల్ ఇండియా లెవెల్ ఎక్కువ ఉన్నారన్నమాట. సో, అదే మనకి ఇక్కడ టేబుల్‌లో చూయించారు. తెలంగాణలో 60% వరకు దగ్గరగా 61% వరకు మనకి తెలంగాణలో ఈ మేల్ వర్కర్స్ ఉంటే 39 అంటే 39% వరకు ఫీమేల్ వర్కర్స్ ఉన్నారు.
ఆల్ ఇండియాలో చూస్తే 59% మేల్ వర్కర్స్ ఉంటే 40.78% అంటే 41% దాకా ఫీమేల్ వర్కర్స్ అయితే సర్వీస్ సెక్టర్‌లో ఉన్నారు. ఇది ఓన్లీ సర్వీస్ సెక్టర్‌కి సంబంధించి. అది మనకి ఇది. ఇంకా ఈ ఎంప్లాయ్‌మెంట్ సబ్ సెక్టార్ వైస్‌గా చూస్తే మనకి సబ్ సెక్టార్స్ అంటే సర్వీస్ సెక్టార్‌లో సబ్ సెక్టార్స్ ఉంటాయి. వాటి ప్రకారం చూస్తే మనకి ఎట్లుందంటే ఇక చూడండి. ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ రూరల్ ఏరియాస్, ఎంప్లాయ్‌మెంట్ అర్బన్ ఏరియాస్, ఇంకా టోటల్ ఎంప్లాయ్‌మెంట్ ఈ సబ్ సెక్టార్‌లో ఎట్లా ఉంది? ఎంత పర్సెంటేజ్ అంటే మొత్తం సేవా రంగంలో చూసుకుంటే మనకి మొత్తం సేవా రంగంలో ఈ ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్ యొక్క లో పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే సేవా రంగంలో ఒక 100 మంది పనిచేస్తాండ్రు. దగ్గర దగ్గర 40 మంది వరకు మనకి ఈ ట్రేడ్, హోటల్ మరియు రెస్టారెంట్‌లోనే దగ్గర దగ్గర 40 మంది వరకు పనిచేస్తున్నారు. అంటే 39.75% పీపుల్ అనేటోళ్ళు మనకి ట్రేడ్ అండ్ హోటల్, రెస్టారెంట్‌లో ఉన్నారు. ఇంకా ట్రాన్స్‌పోర్ట్, స్టోరేజ్ అండ్ కమ్యూనికేషన్‌లో ఎంతమంది ఉన్నారంటే 21% దాకా ఉన్నారన్నమాట. సో, టోటల్ ఎంప్లాయ్‌మెంట్ అనేది మొత్తం సేవా రంగంలో వీళ్ళు ఈ 2 కలిపితేనే దగ్గర దగ్గర మనకి 60% పైన ఉన్నది. 60% దాకా మనకి ఈ ఆహ్, ఏది మన ఈ 2 రంగాల నుంచే ఉందన్నమాట. అంటే సర్వీస్ సెక్టార్‌లో మేజర్ డామినెన్స్ అన్నమాట. ఇంకా అదర్ సెక్టార్స్ మిగతాయన్నీ చూసుకుంటే మనకి ఈ అదర్ సర్వీసెస్‌లో వచ్చేసి మనకి ఈ 39.21% వరకు ఉందన్నమాట. సో, 39.21% అనేది ఉంది. సో, రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ మనం చూసుకుంటే ఇక మిగతా 40% అదర్ సర్వీసెస్ అన్నమాట. సో, ఇంకా మనకి ఇక్కడ చూసుకుంటే రూరల్ ఏరియాలో ఇచ్చారు. అర్బన్ ఏరియాలో కూడా ఇచ్చారు మనకి. సో, ఈ రూరల్‌లో 31.67, అర్బన్‌లో వచ్చేసి 33.67, టోటల్‌గా వచ్చేసి 39.7% అంటే ఈ 2 టోటల్ కాదు. టోటల్ సర్వీస్ సెక్టార్‌లో ఇంతన్నమాట. మళ్ళీ ఈ ఇందులో మనకి టోటల్ సర్వీస్‌లో రూరల్ ఎంతున్నారు, అర్బన్ ఎంతున్నారు ఈ రంగంలో అంటే ఇంతమందన్నట్టు. అదేవిధంగా ట్రాన్స్‌పోర్ట్, స్టోరేజ్ అండ్ కమ్యూనికేషన్‌లో కూడా రూరల్, అర్బన్ గురించి ఇచ్చారు. కాబట్టి ఈ లాస్ట్ కాలమ్ మాత్రమే ఇంపార్టెంట్. సో, ఈ లాస్ట్ 2 గురించి అడగడానికి ఎక్కువుంటది. ఇంకా చూస్తే మనకి సేవల రంగం మొత్తం మూడింట ఒక 100 మంది అంటే మనకి దగ్గర దగ్గర 39.75% వాణిజ్యం, హోటళ్లు మరియు రెస్టారెంట్‌లు అదే మనం చెప్పుకున్నాం కదా! అదే. ఇంకా ట్రాన్స్‌పోర్ట్, స్టోరేజ్ అండ్ కమ్యూనికేషన్‌లో 20 ఇవి 2 కలిపి దగ్గర దగ్గర 60.79% వరకు మనకి ఈ ఉందన్నమాట. టోటల్ ఎంప్లాయ్‌మెంట్ ఈ 2 ఉపరంగాలలోనే ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే మనకిక్కడ ఇవ్వడం జరిగింది గ్రాఫికల్‌లో. ట్రేడ్, హోటల్, రెస్టారెంట్‌లో మనకి రూరల్ ఏరియా ఎంత, అర్బన్ ఏరియా ఎంత, టోటల్ ఎంత, రూరల్, అర్బన్ టోటల్ ఎంత, మనకి అదర్ సర్వీస్‌లో కూడా రూరల్, అర్బన్ టోటల్ ఎంత అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో, మనకి ఇది ఎంప్లాయ్‌మెంట్ ట్రెండ్స్ అనేది. సో, ఎంప్లాయ్‌మెంట్స్ అనేది సబ్ సెక్టార్‌లో కూడా ఎలా ఉందనేసి అయితే మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. సో, ఎవ్రీ పర్సెంటేజ్ అనేది మనకి ఇంపార్టెంటే. డైరెక్ట్ క్వెషన్ అడగడానికి కూడా మనకి స్కోప్ ఉంటది. కాబట్టి ఎక్కువ సార్లు రిపిటిషన్ వల్లనే మీకు ఈ పర్సెంటేజ్‌లనేటివి గుర్తుంటాయన్నమాట. ఓకే. థాంక్ యూ.